పులివెందుల ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా గెలిచారు. సక్రమంగా ఎన్నికలు జరిగి ఉంటే 2 చోట్ల వైసీపీ విజయం సాధించేదని వైసీపీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. మద్యం కేసులో అరెస్టై జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ రావడంతో కడప జిల్లా ఒంటిమిట్టలో వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామని భావిస్తే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రమాణం చేసే దమ్ముందా అని ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేక పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఏది కరెక్ట్గా చేయలేదు. తల్లికి వందనం కానీ రైతులకు కానీ అన్ని కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ ఉంది. ఈ ఫెయిల్యూర్ అయ్యి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరో ఒకరి పైన ఏదో ఒక కేసు లేపడం, అరెస్ట్ చేయడం, మద్యం అక్రమ కేసు. ఎక్కడన్నా కానీ గవర్నమెంట్కు ఆదాయం వస్తే కేసులు పెడతారా? గవర్నమెంట్కు ఆదాయం లేకుండా కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే కానీ కేసులు పెడతారు. లాస్ట్ ప్రభుత్వంలో గవర్నమెంట్కు మద్యం వల్ల చాలా ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చినప్పుడు ఒక కేసు సృష్టించి ఎవడో చెప్పినా ఒకటి చెప్పినా ఒకటి పెట్టేసి దాన్ని పెట్టుకొని కేసులు మంచి పెద్ద పెద్ద నాయకులందరినీ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం. మిథున్ రెడ్డి గారిని 71 రోజులు నిర్బంధించారు. ఏ ఒక్క చిన్న ఆధారం ఉన్నా వాళ్ళ దగ్గర ఉందా? ఏ ఒక్క ఆధారం లేదు. దీనివల్ల వాళ్ళ కక్ష సాధింపు. మేము ఫలానా వ్యక్తులు టార్గెట్ చేసాము, వాళ్ళను మేము అరెస్ట్ చేసి ఇన్ని రోజులు నిర్బంధించాము వాళ్ళ టార్గెట్ పెట్టుకుని. నిన్న కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇన్ని రోజులు రిమాండ్లో పెట్టారు, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎన్ని రోజులు పెట్టారు. కోర్టు కూడా అది పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ మేమేదో పూర్తిగా సూపర్ హిట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పని చేస్తున్నాం. ఒక చిన్నది చూపిస్తున్నారు. ఏంటంటే మన పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్ మేము ప్రజాస్వామ్య ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్తున్నారు. నిజంగా కానీ ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే, ఏ కూటమి నాయకుడైనా సరే మా కోదండరామ్ దగ్గర సాక్షిగా వచ్చి మేము ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నెగ్గినామని రామతీర్థంలో ముందు ప్రమాణం చేయగలుగుతారా? మీకు ఆ దమ్ము ఉందా? మీ ఆత్మసాక్షిగా మీ గుండెల పైన చేయి వేసుకొని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్ నెగ్గినాము అని మీరు చెప్పగల ధైర్యం మీకుందా? మీరు పోలీసులట పెట్టుకొని దౌర్జన్యాలు చేసి అన్ని రూల్స్ తుంగలకు దొక్కి ఎలక్షన్ కోడ్స్ అని ఉల్లంఘించి మీరు ఎలక్షన్ చేసుకోగలిగినారు. అదంతా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్న లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు, మాకు ప్రజలు తీర్పిచ్చారు. మంత్రిగా మీరు పూర్తి ఫెయిల్ అయినారు వ్యవసాయ శాఖ మంత్రిగా.